సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సంగీత. ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా విసన్నపేటలో వికాస్ జూనియర్ కాలేజ్లో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. విద్యార్థినులు అంటే అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వారికి వాష్రూమ్కు వెళ్ళాలి అని చెప్పేసి క్లాస్ టీచర్ని అడిగినప్పటికీ కూడా ఆవిడ దానికి నిరాకరించడంతో చాలాసేపటి వరకు వెయిట్ చేసినా కూడా ఇక తప్పనిసరి పరిస్థితుల్లో వారు ఖచ్చితంగా వెళ్ళాలి అన్న ఉద్దేశంతో అమ్మాయిలు వాష్రూమ్ వెళ్ళినందుకు ఆ కాలేజ్ వైస్ ప్రిన్సిపాల్ మేడం ఏం చేశారు అంటే కరెంటు వైర్ తీగలతోటి వారిపైన విచక్షణారహితంగా దాడి చేయడం జరిగింది. ఆ దెబ్బలకు ఆ అమ్మాయిలు తట్టుకోలేక వాళ్ళు స్పృహ తప్పి కింద పడిపోవడం జరిగింది. అంటే ఎంత దారుణమైన సిచ్యువేషన్ అండి. అది నేచర్ కాల్. అంటే ఎవరికైనా సరే ఆ టైంలో దానిని ఎంత ఆపుకుందామన్నా కూడా ఆపుకోలేని సిచ్యువేషన్. అప్పటికీ కూడా పర్మిషన్ ఇవ్వని నేపథ్యంలో చాలా వరకు ఓపిక పట్టేసి ఇక తప్పని పరిస్థితి, ఇంకా వెళ్ళాల్సిందే అనుకున్నప్పుడు దానికి వాష్రూమ్కి వెళ్ళాలి అన్నప్పుడు కూడా దానికి పర్మిషన్ ఏంటండి నాకు అర్థం కాలేదు. అది ఖచ్చితంగా విద్యార్థి లేదా ఎంప్లాయీ ఎవరికైనా సరే అక్కడ ప్రొవైడ్ చేసే రైట్. ఆ రైట్ని కూడా వీళ్ళు ఉల్లంఘించడం ఏంటో నాకు ఇప్పటి వరకు కూడా అర్థం కాదు. వీళ్ళు ఎందుకు కాలేజెస్ నడుపుతారో తెలియదు. కానీ ఇలా ఎవరైతే ఆ క్లాస్ రూమ్లో అప్పుడు లెక్చరర్గా పాఠాలు చెప్తున్న మేడంని వీళ్ళు పర్మిషన్ అడిగినప్పుడు ఆవిడ నిరాకరించిందో, ఆవిడ నిరాకరించినందుకు కూడా ఆవిడకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది 1 నెల రోజుల పాటు. దాంతోపాటు ఫైన్ విధించే అవకాశం ఉంటుంది. ఇకపోతే ఈ వైస్ ప్రిన్సిపాల్ మేడం ఎవరైతే ఉన్నారో ఆవిడ మీద కూడా ఎంక్వైరీ వేట్ పడడం జరుగుతుంది. దాంతోపాటు అక్కడ ఏం జరిగింది, ఎందుకని అంత నిర్దాక్షిణంగా వారిపైన దాడి చేయాల్సినంత అవసరం చోటు చేసుకుంది అని దానిపైన పూర్తిగా ఆవిడ ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. లేని పక్షంలో ఆవిడని ఉద్యోగం నుంచి పూర్తి స్థాయిలో సస్పెండ్ చేయడం అనేది జరుగుతుంది. ఇకపోతే ఆవిడకు కూడా జైలు శిక్ష పడే అవకాశాలు ఉంటాయి. అంత దాడి చేసింది కదా, అంటే వారి యొక్క ఒంటి మీద తీగలతోటి వాతలు వచ్చేలాగా కొట్టి హింసించింది, వారి శరీరానికి గాయం చేసింది. కాబట్టి ఆ నేపథ్యంలో ఆవిడ కూడా జైలుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఫైన్ విధించే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇకపోతే దాంతోపాటు ఏదైతే ఎంక్వైరీ ఉంటుంది, పోలీసులు వచ్చిన తర్వాత అక్కడ పూర్తి స్థాయిలో అడగడం జరుగుతుంది. అడిగిన తర్వాత విద్యార్థులు ఇచ్చే స్టేట్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ కాలేజ్లో కనుక సీసీ కెమెరా ఫుటేజ్ ఉంటే మాత్రం విద్యార్థులు ఏమైనా ఆవిడకి ఎదురు చెప్పడం కానివ్వండి, లేదు అనుకుంటే ఆవిడ కొడుతున్నా కూడా ఎలాంటి మౌనంగానే భరిస్తూ వారు అంత స్పృహ తప్పి పడిపోయి అంత సిచ్యువేషన్కు వచ్చారు కాబట్టి దాని మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది. మొత్తం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత ఎవరైతే ప్రిన్సిపాల్ ఉంటారో ఆ ప్రిన్సిపాల్ కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం జరుగుతుంది. అంటే విద్యార్థినులు వారికి వాష్రూమ్కు వెళ్ళే అంత ఫ్రీడమ్ కూడా లేకుండా కాలేజ్ రన్ చేస్తున్నారు కాబట్టి యూజీసీ నామ్స్ని అది ఉల్లంఘిస్తున్న నేపథ్యంలో కూడా కాలేజీ పైన వేటు పడే అవకాశాలు ఉంటాయి. దాంతోపాటు కాలేజీ యొక్క లైసెన్స్ కూడా రద్దు చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అంటే ఇది ఎంత దారుణమైన సిచ్యువేషన్ అంటే లేడీస్ ఎంతవరకు ఓపిక పట్టాలో అంతవరకు ఓపిక పడతారండి. అది లేడీస్ అనే కాదు, జెంట్స్ అయినా పర్వాలేదు. ఇప్పుడు వాష్రూమ్ అంటే యూరినో లేకపోతే ఇంకేదో దానికోసం అని చెప్పేసి వాళ్ళు వెళ్ళాల్సి ఉంటుంది. దాన్ని కూడా నువ్వు బలవంతంగా ఆపుకోండి అంటే దాన్ని ఆపుకునే సిచ్యువేషన్ ఉంటుందా అండి? అది ఛాన్సే లేదు. అలాంటి సిచ్యువేషన్ని కూడా అక్కడ లేడీ లెక్చరర్ కానివ్వండి, లేడీ ప్రిన్సిపల్ కానివ్వండి, దానిని అర్థం చేసుకోకుండా వారిని బలవంతంగా కూర్చోవాలి, మీరు క్లాస్ నుంచి బయటకు వెళ్ళకూడదు, క్లాస్ నుంచి బయటకు ఎందుకు వచ్చారు అని చెప్పేసి వారిపైన ఇలా నిర్దాక్షిణంగా దాడి చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? అసలు ఎలా ఆలోచిస్తున్నారు? వారు కూడా లేడీసే కదా, తెలీదా వారికి ఆ టైంలో ఎలా ఉంటుంది సిచ్యువేషన్ ఏంటి అనేది? కొన్నిసార్లు గట్టిగా బిగ్గరగా దాన్ని ఆపినప్పటికీ కూడా కొన్ని సందర్భాలలో మనుషులు చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. అది గ్రహించలేకపోతున్నారు. అసలు చాలా దారుణమైన సిచ్యువేషన్లో ఇప్పుడు సొసైటీ ఉంది అని చెప్పడానికి నిదర్శనంగా ఇదే చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్ జిల్లాలో జరిగిన ఒక ప్రైవేట్ కాలేజ్లో జరిగిన ఇన్సిడెంట్. దీనిపైన ఇప్పుడు ఆ వైస్ ప్రిన్సిపాల్ కానివ్వండి, అదేవిధంగా క్లాస్ లెక్చరర్ కానివ్వండి ఎలాంటి సంజాయిషి ఇస్తారు అనేది వేచి చూడాలి. విద్యార్థులు మాత్రం చాలా ఏకకంఠంగా ఒకటే మాట చెప్తున్నారు, ఇలాంటి దారుణాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. క్లాస్ రూమ్లో ఎప్పుడు కూడా వాష్రూమ్కి వెళ్తానంటే పర్మిషన్ ఇవ్వరు. ఒకవేళ వాష్రూమ్కు వెళ్ళి వస్తున్నా కూడా ఎందుకు వెళ్ళారు, క్లాస్ బ్రేక్ టైంలో కదా వెళ్ళాలి, క్లాస్ రూమ్లో మీరు క్లాస్ రన్ అవుతున్నప్పుడు మీరు ఎలా బయటికి వెళ్తారు అని చెప్పేసి చాలా ఇలా దారుణంగా మాట్లాడడం అనేది జరుగుతూ వస్తుంది. దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో మాకు అర్థం కాదు.
కాకనే మేము వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది, కానీ లేకపోతే మేము వెళ్ళకపోయే వాళ్ళం అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్న అమాయకమైన మాటలు వింటే ఎవరికైనా సరే హృదయము ఇట్లా కొంచెం చలించి వేస్తుంది అన్నట్టు. అంటే నేచర్ కాలకు కూడా ఖచ్చితంగా వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి అని అంటే పర్మిషన్ తీసుకున్నారు. అప్పటికి ఇవ్వని నేపథ్యంలో వారు అప్పటికి కూడా చాలా వరకు ఓపిక పట్టారు. ఇక తక్షణం వెళ్లాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాత్రమే వారు క్లాస్ రూమ్ దాటి వాష్రూమ్ దాకా వెళ్ళడం జరిగింది. వాళ్ళు వెళ్ళినంత మాత్రం బయటికి ఎక్కడికో వెళ్ళలేదు కదా, మళ్ళీ వాళ్ళ వర్క్ అయిపోగానే మళ్ళీ వెంటనే ఇమీడియట్గా క్లాస్కి రిటర్న్ అయిపోయి వస్తున్నప్పుడు ప్రిన్సిపల్ మేడం మీరు క్లాస్ బయట ఎందుకు కనిపిస్తున్నారు అని చెప్పేసి అంత విచక్షణ రహితంగా దాడి చేయడం, ఇవన్నీ చూస్తుంటే నిజంగా చాలా హృదయ విదారకంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి సంఘటనలు కూడా చాలా వరకు చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి ఇక మీదట ఎప్పుడైనా సరే కాలేజెస్లో మీకు కనుక ఇలాంటివి ఎదురైతే మాత్రం ఖచ్చితంగా మీరు కాలేజీ యాజమాన్యానికి తెలియజేయాలి. ఒకవేళ వాళ్ళు విన్న పక్షంలో ఇమీడియట్గా పోలీసులకు, దగ్గరలోని పోలీసులకు ఇలా మాకు వస్తున్న నేచర్ కాల్ని కూడా వాళ్ళు ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది, అసలు మమ్మల్ని వెళ్ళనివ్వట్లేదు, మమ్మల్ని ఇలా హింస పెడతాం జరుగుతుంది అని చెప్పేసి మీరు కనుక కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో వారు ఖచ్చితంగా వాళ్ళు ఒక రూల్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఇవి మీరు భరించాల్సినంత అవసరం లేదు. అవన్నీ రైట్స్, ఆ రైట్స్ని తెలుసుకోవాల్సిన బాధ్యత విద్యార్థులకు ఉన్నది. అంతేకాని ఏదో టీచర్లు భయపెడుతున్నారనో ప్రిన్సిపల్ భయపడుతున్నారనో ఇలాంటివి చేయాల్సినంత అవసరం లేదు. వాష్రూమ్కు వెళ్ళడం అనేది అది కంపల్సరీగా అక్కడ చదువుతున్న విద్యార్థులకున్న మొదటి హక్కు. అది ఎవరిని అడగాల్సినంత అవసరం లేదు. అంతే, వాష్రూమ్ వస్తుందని చెప్పడం, వెళ్ళిపోవడం, అంతే తప్పించి దానికి ప్రత్యేకంగా ప్రూఫ్ చూపించాల్సినంత అవసరం లేదు. వాష్రూమ్ దాకా మీరు రండి అని చెప్పేసి వారిని తీసుకెళ్లాల్సినంత అవసరము లేదు. కాబట్టి దయచేసి ఇలాంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి మీ పిల్లలను ఒక మాట అడగండి, ఇలాంటి వాష్రూమ్కి వెళ్ళనివ్వకుండా యాజమాన్యం గట్ల గనుక అడ్డుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా దాన్ని హయ్యర్ అఫీషియల్స్కి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. వాళ్ళు పట్టించుకునే నేపథ్యంలో ఒక రిటర్న్ కంప్లైంట్ ఇవ్వండి. రిటర్న్ కంప్లైంట్ కూడా పట్టించుకునే పక్షంలో యూజీసీకి ఒక మెయిల్ చేయండి. ఒకవేళ వాళ్ళు కూడా పట్టించుకునే పక్షంలో మీరు పోలీసుల దాకా వెళ్తే మీకు న్యాయం జరిగే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ చూసేసుకుంటే చాలా హృదయ విదారకం. ఇప్పుడైతే ఎవరైతే వైస్ ప్రిన్సిపాల్ ఉన్నారో ఆవిడకు జైలు శిక్ష పడుతుంది. దాదాపుగా ఒక 1 year వరకు కూడా ఫైన్ ఉంటుంది. దాంతోపాటు ఆవిడ మీద సస్పెన్షన్ వేటు పడుతుంది. దాంతోపాటు ఆవిడ ఎంక్వైరీ కూడా కమిటీ వేస్తారు. కమిటీలో కూడా ఆవిడ ఏం సంజాయిషి ఇచ్చుకుంటుందో ఇచ్చుకోవాలి. తర్వాత నెక్స్ట్ అక్కడ కాలేజీ యాజమాన్యం ఇలాగే వ్యవహరిస్తుందా, ఇలాగే పిల్లలు ఇబ్బంది పడుతున్నారా, దానిపైన కూడా ఒకవేళ నివేదిక కనుక మొత్తం పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి వస్తే కనుక కాలేజీ పర్మిషన్ ఉంటుందా లేదా అన్నది కూడా ఒక క్వశ్చన్ మార్క్గానే ఉండే అవకాశం ఉంటుంది. ఎవరైతే ఆ అప్పుడు క్లాస్ రూమ్లో ఉన్న లెక్చరర్ ఎవరైతే ఉంటారో ఆవిడ పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి వారిపైన కూడా ఆ లెక్చరర్ పైన కూడా ఎఫ్ఐఆర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆవిడ కూడా 1 నెల పాటు జైలు శిక్ష అనుభవించే అవకాశాలు ఉంటాయి, ఫైన్ విధించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇన్ని రకాల మనకు లీగల్గా రైట్స్ ఉన్నప్పటికీ కూడా దీన్ని తెలుసుకోకుండా ఇబ్బంది పడి ఇలాంటి అవస్థలు పడుతున్న వారు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి ఎప్పటికప్పుడు లీగల్ యొక్క అవగాహన పెంచుకుంటే అన్ని రకాలుగా మనకి ఎక్కడ న్యాయం జరుగుతుందని తెలుసుకోవడానికి అన్ని స్కోప్స్ ఉన్న విషయం అనేది మర్చిపోకూడదు. ఎప్పటికప్పుడు మనకున్న రైట్స్ ఏంటి అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత మన పైన డిపెండ్ అయి ఉంటుంది. సో బీ కేర్ఫుల్, జాగ్రత్త. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.